హలో స్టూడెంట్స్, నేను మీ తెలుగు మేడం. నన్నయ్య యూనివర్సిటీ అఫిలియేటెడ్ కళాశాలలో చదువుతున్న సెకండ్ సెమిస్టర్ తెలుగు విద్యార్థుల కొరకు నేను ఈ క్లాసెస్ని స్టార్ట్ చేశాను. మనం అనువాద రచన అనే టాపిక్ని చెప్పుకుంటున్నాం. ఇది యూనిట్ 2. అను అనే ఉపసర్గకు వద్దనే ధాతువు చేరడం వల్ల అనువాదం అనే పదం వచ్చింది. అనువాదాన్ని ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అని అంటారు. తర్జుమా, భాషాంతరీకరణ అనే ఉర్దూ, సంస్కృత పదాలు అనువాదానికి సమానార్థాలు. అలాగే చలనచిత్ర రంగంలో అనువాదాన్ని డబ్బింగ్ అని అంటారు. ఏదైనా ఒక పదాన్ని కానీ, పదాంశాన్ని కానీ, పదబంధాన్ని కానీ, వాక్యాన్ని కానీ, వాక్య సముదాయాన్ని కానీ మరొక భాషలోకి మార్చి వ్రాయడాన్ని అనువాదం అని అంటారు. అనువాదం నిర్వచనాలు చెప్పుకుంటున్నాం. మూల విషయం, మూల భాష, లక్ష్య భాష అనే ఈ 3 అంశాలు అనువాదానికి ముఖ్యమైనవి. మూల విషయం అంటే అనువాదకుడు, ట్రాన్స్లేటర్ ఏ గ్రంథాన్ని అయితే అనువదించడానికి గ్రహించారో దానిని మూల విషయం అంటాం. దీనిని టెక్స్చువల్ మెటీరియల్ అని అంటారు. దీనికి సోర్స్ మెటీరియల్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ది మూల భాష. అనువదించడానికి గ్రహించిన గ్రంథం మూల విషయం అని చెప్పుకున్నాం కదా. మూల విషయం ఏ భాషలో ఉందో దానిని మూల భాష అంటాం. ఏ భాషలోకి అనువాదం చేస్తున్నారో దానిని లక్ష్య భాష అంటాం. దీనిని ఆంగ్లంలో టార్గెట్ లాంగ్వేజ్ అని అంటారు. వీటినే ప్రధాన భాష, ఆదాన భాష అని కూడా అంటారు. రాచమల్లు రామచంద్రారెడ్డి అనువాదానికి నిర్వచనాన్ని ఇచ్చారు. మూల భాష మాతృభాషగా కలిగిన వారికి గ్రంథం ఎంత గాఢమైన అనుభూతిని అందిస్తుందో అనువాద గ్రంథం కూడా అంత బాగా అర్థమై గాఢమైన అనుభూతిని అందిస్తే అది ఉత్తమమైన అనువాదం అవుతుంది అని అనువాదానికి నిర్వచనాన్ని ఇచ్చారు. ఇప్పుడు వ్యాసుడు రచించిన మహాభారతం మూల విషయం అనుకుందాం. సంస్కృత భాష మూల భాష అవుతుంది. తెలుగు భాష లక్ష్య భాష అవుతుంది. ఇక్కడ అనువాదకులు ఎవరు? కవిత్రయం, నన్నయ్య, తిక్కన, ఎర్రన. నెక్స్ట్ నిర్వచనం చూద్దాం. ఒకరు చెప్పిన దానిని మరలా చెప్పడం, తిరిగి వ్రాయడం, పునరుక్తి అనే అర్థాలని ఆంధ్రదీపిక, ఆంధ్ర వాచస్పత్యము, శబ్దరత్నాకరం, వావిళ్ళ నిఘంటువు అనే ఈ నిఘంటువుల అనువాదానికి నిర్వచనాన్ని ఇచ్చాయి. ఇవి పర్యాయ పదాలు కూడా. ఒక భాషలో ఉన్న విషయ పాఠాన్ని మరొక భాషలోకి సమానార్థంగా మార్చి రాయడాన్ని అనువాదం అంటారు అని అనువాదానికి కీట్ఫోర్డ్ నిర్వచనాన్ని ఇచ్చారు.